ఇప్పుడు మా పాలమూరు వెన్నెల పాట. రామ్ నర్సయ్య చెప్పింది నిజం. మేమంతా ఆ పాట వేలు పట్టుకొని వచ్చాం. నిజానికి నాకు నేనుగా 1994లో హైదరాబాదుకు ఆయన వేలు పట్టుకొని తీసుకొని వచ్చి రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో విప్లవ రచయితల సంఘం సభలు జరుగుతుంటే ఆ సభలకు తీసుకొచ్చాడు. అప్పటి వరకు నా జీవితం ఒకటి, ఆ తర్వాత నా జీవితం ఇంకొకటి. ఈ సాహిత్య ప్రపంచాన్ని, ఈ మనుషుల్ని, మానవీయ విలువలు కలిగిన మనుషుల్ని పరిచయం చేశాడు. మా పక్క మండలం, మా పక్క ఊరు. ఆయన పాడుతూ ఉంటే మా జీవితాన్ని పాడుతున్నట్లు, మా అమ్మని గురించి, మా నాన్నని గురించి, మనందరి గురించి పాడుతున్నట్లు. అది ఒక దుఃఖం. ఆ దుఃఖం ఒక ఊరి దుఃఖం కాదు, ఒక మనిషి దుఃఖం కాదు, ఈ మొత్తం ప్రపంచం దుఃఖం. ఒక పాటలో రాశాడు, సొంత ఆస్తి లేని రాజ్యముంటే శోకముండదని చెప్పి ప్రబోధించి పరితపించిన బుద్ధుని యోచన అని రాశాడు. ఆ బుద్ధుడి యోచన ఒకటి ఈ నేలను నడిపిస్తూ ఉన్నది. అట్లాంటి మానవీయ విలువలు కలిగిన పాటని రాస్తూ, పాట అంటే పాట మాత్రమే కాదు, పాట అంటే కవిత్వం. ఆ పాట ద్వారా కవిత్వాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన కవులల్లో మొదటి వరుసలో ఉండే మా గోరటి వెంకన్న ఇప్పుడు మీతో సంభాషిస్తాను. నేను ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే కొద్దిగా ప్లీజ్ మీ ప్రేమ కాసేము అందుకే వచ్చినాయి కదా. యాక్చువల్ చాలా ముఖ్యమైన పని ఉన్నది, అంటే ఒక ముఖ్యమైన పని కూడా వదులుకొని వాళ్ళంతా కూర్చున్నారు వచ్చి. ఎందుకంటే కాసిం పట్ల నాకు కూడా అలాంటి అభిప్రాయం ఉంది. మేమేదో మాకు పరిచయం చేసినా కాదు, మనలందరినీ కలిపిన మానవీయ సమాజ త్యాగపూరితమైన దారి గొప్పది. మా తమ్ముడు కూడా అన్నాడు, చుక్కన పిల్లలు వాళ్ళు నిజంగానే నా మొదటి కొడుకు అంత ఏజ్గా ఉండదు, వాళ్ళకి అంత ఏజీ ఉంటుంది అంటే. కానీ వాళ్ళన్న చిన్నపిల్లలు తన్నినప్పుడు తప్పటడుగు కూడా మాకు మురిపం అనిపిస్తుంది. అదేం నేను ఎప్పుడు, ఎందుకంటే పిల్లల వాళ్ళ ప్రపంచం గొప్పది. మనకంటే కూడా వచ్చే తరం జావేద్ అఖ్తర్ అంటాడు, మేము మాతో పాటు రాసేవాళ్ళు మాకంటే రేపు వచ్చే తరం గొప్పగా ఉంటుందని. కనుక గొప్పగా ఉండాలి కూడా. ఎవరికి తెలియదు తెలుసు అనేది చలమే చెప్పినాడు. నేను చదవకుంటే ఎంతో బాగా రాసేవాడిని. చలమ నన్ను చదివినా కానీ చదువు లేకుంటే ఇంకా బాగా రాసేవాడిని. చదువు ఉండటం లేకపోవటం కాదు, మానవీయ విలువలంటేనే సాటి మనసుతోని సమాజంతో ఎట్లా ఉండాలనేది, ఏ విధంగా ఉండాలనేది. ఇక్కడ వేదిక పైన చాలా సుప్రసిద్ధులు అత్యంత దగ్గరగా, అంటే కాసేపు నన్ను ఏలు పట్టుకున్నాడు, నన్ను నడిపిన మమ్మల్ని కూడా ఏలు పట్టుకోకుండా ఆ మేరకు నడిపే సిద్ధారెడ్డి గారు కానీ, పరోక్షంగా నా అక్కిరాజు సుందరరాజు కానీ గబ్బిలం పద్యాలను వాడుతూ కొత్త పద్యాలు ఏదో అంత సంస్కృత పద్యాలు వాడుతున్నాడు, రాగాలు కూడా. ఈ తమ్ముడు డాకాయ పద్యాలు. ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ నేను కాసిం గురించి చెప్తుంటే, అసలు నేను ఐఏఎస్ కావాల్సిన నేను ఉద్యమాలు వద్దని మాకు తెలిసి మా ప్రాంతంలో దగ్గర ఊరు ఖచ్చితంగా ఐఏఎస్ అయితే ఉంది అని చెప్పి. ఎందుకంటే విష్ణు చాలా చిన్నపిల్లలు, వీళ్ళ లింగాల స్కూల్ మా అత్తగారు అప్పట్లో వీళ్ళిద్దరు చాలా ప్రసిద్ధులు. విష్ణు అనేవుతాను ఈయన చాలా, వీళ్ళ సర్కిల్ కూడా చాలా గొప్పది. వాళ్ళందరూ నా శిష్యులు అంటే నన్ను ఇప్పటికీ భరిస్తున్న వాళ్ళు. అట్లాంటి అందుకనే నేను ఈరోజు ఎగొట్టాలంటే కూడా ఇంత ఉంది కదా, రాకుంటే ఏమైతే ఆ పిల్లలు ఫోన్లు చేస్తున్నాడు. సరే వచ్చినందుకు మనకి ఇంకా చాలా ఆనందం ఉంది, ఎందుకంటే ఈ కాలంలో కూడా ఇప్పుడు ఇట్లా రావడం గొప్ప విషయం. ఏం చెప్తాం మనం, పాటలు ప్రపంచం ఏదో తెలిసి తెలియక ఇప్పుడు ఆ గొప్ప మాట అన్నాడు అతను గోపాల్, ఆ అమ్మ చిక్కులింటికల్లా కొబ్బరి నుండి కావాలని. అట్లా కొత్త ప్రయోగాలు, కొత్త జీవితం తప్పటడుగుతున్న తోటి మేము కూడా రాసినప్పుడు అందరూ అట్టుంటుందని కాదు. ఇంకా ధరణ తర్వాత చిన్నప్పుడు అంటే లోకంతా నాకు ఇంగ్లీష్ సంస్కృతం రాదు కానీ తదా దేహ లోకంలో ఏముందో మనలో దేహంలో కూడా అదే ఉందని. ఈ లోకంలో ఉన్నదే మన లోపల ఉంటుంది కానీ మనకు భిన్నంగా ఉండదు. ఇది అంతా ఆత్మావత సర్వభూతాన్ని వాళ్ళు చెప్పినా, లేకుంటే మేలైన ఆకాశ పృథివీ జలము అగ్ని గాలితో కూడిన మూలం లేనిదని ఈ ప్రపంచంలో భిన్నంగా కనపడే అజంతా స్వప్నాభిలో చెప్పినప్పుడు మీ ముఖం ఒకటే బహు విధాల వ్యక్తీకరణ ఉంటాయి మనిషి. అట్లా మాట్లాడుతున్నప్పుడు కవిత్వము, వచనము, గద్యం ఇలాంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి. నేను ఆ ప్రక్రియల్లోకి ఏది గొప్పది ఏదని నాకు లేదు. ఎందుకంటే అజంతా లాంటి లాంటి కవి నా అంత్యక్రియలకు నేనే పోతున్నా,
నా అంత్యక్రియలు నేను పోతున్నా, మీకెందుకు అంత బాధ అన్నాడు. అలాంటి ఊహ ఏ వచన కవి కూడా ఊహించలేడు. అశ్రుసిక్తమైన వృక్షోదాలను గోడలకు భద్రంగా వేలాడ తీసుకున్న అజంతా కవిత్వం చదివినప్పుడు గుండెలు కరిగిపోతాయి. అట్లా మనకు జస్రాజ్ అనే గాయకుడు పాడుతూ పాడుతూ తబల కొట్టేది ఆయన. యాక్చువల్గా మన పిల్లలు లేక వీళ్ళకి వీళ్ళంతా మాకు చదువు ఆయన తబల కొడుతుంటే అద్భుతంగా వాయిస్తాడు. ఈ సంగీత కచేరీలో అప్పుడు జస్రాజును పిలిస్తే ఈ చర్మం మీద కొట్టేవాడిని నిన్నెందుకు వేదిక పైన పిలుస్తాను, కొట్టేవాడిని నేను వేదిక ఎక్కువద్దన్నాడు. అప్పుడు సంగీతం నేర్చుకొని చాలా గొప్పగా భారతదేశంలో ఘరానాలు కానీ టుమ్రీలు కానీ అద్భుతంగా పాడి జస్రాజ్ అంటే పండిట్ రవిశంకర్ కానీ భీమసేన్ జోషి లాంటి వాళ్ళు కూడా ఇంత గొప్ప గాయకుడిని మన హైదరాబాద్లో పుట్టి ఆయన బాంబేలో స్థిరపడ్డా, ఆయన పంజాబ్లో పుట్టిన హైదరాబాద్లో బాంబేలో స్థిరపడ్డా ఆయన పాడుతుంటే కన్నీటి పరివిధ సుల్తాన్ కోరి జీవితం అట్లా పాటలు పాడే వీళ్ళు మామూలు డప్పులు కొట్టినారా, పేదవాళ్ళ చదువుతున్నారా, తమను తాము ఆత్మోన్నతి చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరెంత మామూలుగా ఉంటే అంత గొప్పగా ఉంటారు. సాధారణత్వంలోనే గొప్ప జ్ఞానం ఉంటుంది ఎవరికైతే. అయితే మీరు అనుకోవచ్చు పిల్లలు తిట్టిన సాధారణత్వం అనేది ఊరికి వస్తా, అది ఎందుకు వస్తా అంటే మనకు లేమి అనేది కవులకు పెద్ద వరం. లేమి పదవి కానీ డబ్బులు కానీ హోదా కానీ ఇది శాపగ్రస్తం కవికి. ఇవి కూడా అనుకుంటుంది అంటే మరి జీవితంలో అనేక ఎవరి స్థాయిలో వాళ్ళు త్యాగం చేస్తారు. మాకంటే మీరు ఇంకా మరింత ఉన్నతంగా చేయాలా, ఈ సమాజం గురించి ఆలోచించాలా, మానవీయ విలువలు నిలపాలా, ఆ క్రమం మొదలవుతుంది. ఇట్లాంటి విద్యార్థులందరికీ ఉన్నందుకు మీకు చెప్తూ నేను, ఎందుకంటే మీరు చాలా వాడిగలిగిన ముండ్లు పైన ఉరుముచునుండు, వాడిగలిగిన ముండ్లు పైన ఉరుముచునుండు, తేనెలు రే పండ్లు ఆకుచాటు నుండు, స్వాతి ముత్యపు జల్లు చెమట ఒళ్ళు స్వాతి ముత్యపు జల్లు, ఆశలేని మనిషి అడవి మునివోలే ఉండు, సిరిమరిగిన మనకు నెత్తికెక్కని సిరులు సంపదలు. నేను ఒక పాటలు రాసిన వినకపోతే అని, అది రాంబాడ చివరస్త రాంబాడ. వాటిలో చూస్తే మనకి ఇసురులు ఇవన్నీ ఉండడానికి మనతోని కాలముక నదిగాను భావించి చూస్తే కదలిపోయి అలలు ఈ బతుకులన్నీ. ఎవరున్నా లేకపోయినా కానీ ఉంటుంది. మనం మన కోసం ఉండలే. ఏది సాహిత్యం కూడా ఏది తక్కువ కాదు. వాళ్ళు అంబన బాంబు జజ్బుల కరంబుజ శారద చంద్రచంద్రిక శారము అట్లా అది కానీ ఆ పద్యాలు కానీ ఎర్రన చెప్పిన లేకుంటే ఎవరి పద్యమైనా కవిత్వాన్ని అందరూ రసం, అందులో నీవు హృదయానికి కత్తుకునేది లేకుంటే రసనిష్ట ఉంటే అది కవిత్వం. ఊరికే రాయటం అనేది కూడా రాయటం తప్పేం కాదు. అయితే చాలా కాలం రాయటం ఉండి మొదట రాసే వాళ్ళంతా మొదటనే మేము గొప్పలమైనా గద్దరన్నను చూసి ఏ ఊరు అని తిట్టేది. నేనేమనిపోయేది ఒక్కనాడు కూడా గద్దరన్న కానీ అంటే మొదట్లో ఆ కోపాలు ఆవేశం అంటే పేదవాళ్ళు కింది నుంచి వచ్చిన వాళ్ళకి ఆ కోపాలు ఉంటాయి, అవి ఉండాలి కూడా. ఉండకపోతే ఎవరైతే గాయాలకు గురవుతాడో, ఎవరైతే చెత్తగాత్రమైన దేహం ఉంటుందో వాళ్ళు మాత్రమే గొప్ప సాహితీకారులు అవుతారు. ఊరికే అంటే ఆ గాయాలకు గురి కాని వాడు మామూలు ఉన్నోళ్ళు ఎవరు గొప్పవాళ్ళు కారు. అనేక అవమానాలు బాధలు. ఎందుకు దళిత సాహిత్యం కానీ ఒక మద్దూరు నగేష్ బాబును, ఒక పైడి తెరేష్ బాబును ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు ఇష్టపడుతున్నారు, ఒక శివారెడ్డి లాంటి కవిని ఎందుకు ఇష్టపడుతున్నారంటే ఆయన తల్లి లేకపోవడం, పొలాల్లో పనిచేయడం, వ్యవసాయం ఉండటం, లేకుంటే ఒక అనంతమూర్తి. ఇప్పుడు ఊరు ఎవడైనా సరే బాగా ఎవడైతే దుఃఖం ఉంటారో వాళ్ళు గొప్ప కవులు అవుతారు. అట్లనే సంపద ఉన్న వాళ్ళు, ప్రతిభ ఉన్న వాళ్ళు అంటే ప్రతిభ ఉన్నా, సంపద ఉన్నా, జ్ఞానం ఉన్నా అన్నిటిని వదులుకొని వెర్రిగా ఉన్న వాళ్ళు గొప్పగా రాస్తారు. అట్లా వదులుకొని గాయపడ్డ వాళ్ళే మహాకవులైనారు. వాళ్ళు మహాకవులని చెప్తుంది లోకం. కానీ ఎవరు ఎంత రాస్తే అంత రాస్తూ దాంతో ప్రపంచం వచ్చేదే పోయలేదు ఇవాళ. ఎందుకంటే మేము ఇప్పుడు నా వరకు నేనేమంటే నేను రాసిన చిన్న పాట రాస్తే ఊర్లో వచ్చినప్పుడు సంస్కృతం రాసుకునేది తెలియకనే. సరే సీరు భవభవము రహరుల సాక్షి పరిపూర్తిగా నిన్న పోవడంతో ఏమో అర్థం కాక పిల్లగాడేందో ఈ పిల్లానికి ఏమన్నా పిచ్చిలేసిన అంటాం అంటే తప్పని కాదు. వాళ్ళకు అనంత కాంతి పుంజమును తొలరించే నింగిరి నిరంతరం వెలుగు పూరు నేలకు విధ జల్లువాడు సెగల తేరు చుట్టుపూని పగలి రాత్రి తిప్పేవాడు లేడి పరుగులతో వేడి గుర్రములు ఆడించేవాడు అతనేమో వండే కొలిమి సాగరముతో చలిమి నింగిస అని అన్నాం అనుకో, మనకు కవులు అంత అంత్యప్రాసాలు అన్నాం. వాళ్ళకి అంత్యప్రాసాలకి ఇంత పట్టవు. కాకపోతే ఆడ కూర్చొని చూస్తే ఇట్లా అన్నం తినడానికి అన్నం తింటున్నట్టు వచ్చినాడు. ముఖం ఇట్లా ముడతలున్నది. 30 ఏళ్ళు నిండనే లేదు, ముఖము మీద ముడతలున్నవి. 40 ఏళ్ళు దాటనే లేదు, నొసటి పైన గీతలున్నవి. అదృష్ట రేఖాలంటారా బుద్ధిజీవులారా, ఆకలికొచ్చిన గీతాలంటారా. ఇదేం పెద్ద కష్టపడిన పని లేదు, చేత్రం కానీ పడ్డ రాసినాం.
ఇల్లు చూస్తే మనకు ఈ కవిత్వం రాస్తున్నంత జ్ఞానం, కుంతకుని వక్రోక్తి, ఆనందవర్ధనతోని సిద్ధాంతం, చేమేంద్రుని కళా విలాసం, మమ్మట్టుని యొక్క చదవడం తప్పు కాదు, కానీ అట్లా చదివిన రవాశ్రేయర్ గారు కానీ, బేతవోలు రామబ్రహ్మం గారు కానీ, ఈ చేరా గారు కానీ ఎవరు కవిత్వం రాలే. కవిత్వం రాయడం అనేది కాళ్ళకూరి నారాయణ పద్యం రాసిన అందంగా కాళ్ళకూరి నారాయణ వాళ్ళు జీవితం ఓడిపోయినది రాయగలిగారు. ఇప్పుడు మానవ సంబంధాలుగా చిలకమర్తి అంటాడు, తలపవైతివి నీకును నాకును ఉన్న చెలిమి, తలపవైతివి నీకును నాకును ఉన్న చెలిమి, తలపవైతివి చుట్టరికంబు ధర్మమైనా, పాలనేత్రుని గెలిచిన బంటువగుట తలచినాడవు కాబోలు దర్పమొకటే. సాటి మనిషిని వరే నా చుట్టూలో పోతివి, అన్నందులో పోతివి, తమ్ముందులో పోతివి, ఏందిరా ఇట్లా మాట్లాడు ఇంత అన్నాడు కాళ్ళకూరి లాంటి వాళ్ళు. ఎందుకన్నాడు? ఎక్కడో తన సాహితీ మిత్రుల దగ్గర గాయపడకుండా, భుజమున చల్ది సిక్కములు మోవిన పిల్లల గోవి వెనుక జగమున బరిహి వరంబులు కంఠమున సేలు కాలం అయినా ఇటు రాయగలిగిన చిలకమర్తి ఇంత సింపుల్గా రాసినాడు. ఇంత సింపుల్గా ఇంత ఎందుకు రాసిన అంటే ఎక్కడో గాయపడతారు, ఎక్కడో అంటారు అనడం తప్ప చిలకమర్తి లాంటి పద్యమే కాదు. ఏదైనా సరే ఎంత హాయిగా ఉంటుంది, ఆనందమైందనుకో మనకే కాదు. చల్లని సైన్స్ చల్లని పిల్లగాలులు, రాగాలంటే ఒకటే రాగం గంటసాల, చల్లని పిల్లగాలులు. మీకు నమస్కారం. చల్లని పిల్లగాలులు గట్టి కూడా అంటాం. చక్కగా విచ్చిన పూలు చల్లని మాట్లాడద్దు ప్లీజ్. చల్లని పిల్లగాలులు చక్కగా విచ్చిన పూలు, కెంపుతో నిల్లసమాడు ఆకాశము, యూహంలో భక్తు సంతత మెల్లగా ఉంటదారి చిరుమేఘములు, అయ్యప్ప రాత్రి వెనుక రాజిల్లడు సూర్యబింబము వచయింపగ శక్యమే సంధ్య సంపదల్ ఇంత అందంగా రాసినప్పుడు ఇది పేదవాళ్ళు ఎందుకు ఇష్టపడుతున్నారు? ఊరికి తెలంగాణ ఉంటారు. పద్యం ఏం రాసినావు, భాష ఏది, ఏ వర్గము, ఏ జీవితం ఎవరిది కాదు. కన్యాశుల్కం నాటకంలో బ్రాహ్మణ బలహీనత గురించి నాటకం అందరూ చూస్తుండ్రు. కవులకు రచయితలకు ఉండాల్సిందంటే మానవ విలువలను, మానవ అంతరంగానికి, బాహ్య ప్రకృతికి తనతో జరిగే ఘర్షణలో తనను తాను అంతరావరణలో జరిగే ఘర్షణతో తనను తాను వ్యక్తీకరించుకోవడమే కవిత్వమైనా, పాట అయినా, గానమైనా చేయగలిగిన పని. ఆ పని ఎవరైతే అద్భుతంగా చేస్తారో వాళ్ళు లోకంలో లివాడతారు. అందుకే మాకంటే ఈ పనిగా అద్భుతంగా చేసిన వాళ్ళు జానపదులు. వాళ్ళు మనకంటే, ఎందుకంటే వాళ్ళకి అన్న తమ్ముడు అన్నాడు ఏం చదువు రాకపోయింది, జానపదం లేక ఉండటం కష్టం. పండితులు కూడా మహాజ్ఞానాన్ని ఆకరించి జానపదులు అమాయకంగా ఉన్న వాళ్ళు మాత్రం గొప్పగా రాయగలరు, పాడగలరు. ఒక చీమకుర్తి నాగేశ్వరరావు ఎందుకు ఇంత బాగా అంటాడంటే వాడు అమాయకంగా ఉన్నాడు కనుక. అమాయకంగా ఉన్న వాళ్ళు బాగా పాడతారు. గద్దరని అమాయకుడు కనుక మొత్తం తిట్లు బాధలు తిట్టించుకున్నాడు. మళ్ళీ మన పిల్లలందరూ వచ్చారు, తుపాకి తిన్నాడు, తూట తిన్నాడు, చూస్తే చివరికి ఏమీ లేదు, గవర్నమెంట్ పోయాడు. గవర్నమెంట్ రాకముందు వస్తుంది. అంటే జీవితం అంతా కవులు రచయితలు భ్రష్టయోగులు అన్నాడు విశ్వనాథ. నిజంగా కవి రచయిత భ్రష్టయోగులే. జీవితకాలం అంతా మనం గొప్ప సమాజాన్ని, గొప్ప సుఖాలను పొందడానికి వస్తే ఉన్నదాన్ని పాడు చేసుకుంటాం, లేని దాన్ని నిలుపుకోలేము. ఆ క్రమంలోనే గొప్ప సాహిత్య సృజన, కళా సృజన మనం చేయగలం. అది మీకు చెప్తూ అరే ఆగరా బాబు, నేను వాడతా. పాట కూడా ఎక్కువ పాడలేను. నాకు షుగర్ విపరీతం పెరిగింది. నాకు చాలాసేపు ఇవ్వలేను.
అంటే మొన్న మణిపూర్ నేను కూడా వచన కవిత్వం కూడా అప్పుడు రాస్తాను, నాకు ఇష్టంతో వచన కవిత్వం గేయం కూడా రాస్తాను. కానీ అవన్నీ ఇప్పుడు నేను చెప్పే జాజు కొమ్మల భస్మం అనేసిన దాని మీద చాలా మంది అంటే అవన్నీ చదవచ్చు, కానీ వచన కవిత్వం ఇప్పుడు అన్నాడు చూడు, చిన్న చిన్న వాక్యాలతోని అద్భుతంగా జీవితాన్ని చెప్పే పద్ధతి చెప్తుండ్రు. నాకు ఏ ప్రక్రియన పద్యమైనా నాకైతే మొదటి నుంచి వీటి పట్ల ద్వేషం లేదు. పద్యం పట్ల గానం కానీ పాట సమానార్థకాల వివరాలకు సిద్ధార్థాలంటే పెద్దలు ఉన్నప్పుడు మనకెందుకంటే మమ్మల్ని ఆ పిల్లలు మా నాన్నలాగంటే వాళ్ళు సార్ కూడా మాకంటే 10 ఏళ్ళు పెద్దలు. వాళ్ళ ముందు మనం కూడా ఏం మాట్లాడకుండా నా లోరుండి ఒక పాట పాడితే, ఎందుకంటే మరి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అంత మానవ సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు ఏమొచ్చింది ఏమంటారా అరే నీవు అది కూడా వాడతా అయిపోయి ఎక్కువ టైం తీసుకోవద్దు. అయితే మానవ సంబంధాలు ఏమున్నాయి, ఇంట్లోకి పని మనిషి ఛాయ్ ఇచ్చేది. పని మనిషి ఇంటికి వస్తే ఛాయ ముందుకు ఇచ్చేది, పని మనిషి ఇంటికి వస్తే ఛాయ ముందుకు ఇచ్చేది, బాగుండవా ఏమంటూ మాట శృతి కలిపేది, వాకిరూడ్చే పని మెట్టిన వాకిట్లనే నిలబెట్టే, అంట్లు దోమే పని మనిషిని ఇంట్లకు రాణిస్తలేదు, అంట్లు దోమే పని మనిషిని ఇంట్లకు రాణిస్తలేదు, వాకిరుడే మనిషినేమో వాకిట్లనే నిలబెట్టే, ఏమాయమాయ ఆమెకు ఎంతలింత మార్పంటే, వాకిలి నుడవనీకే వాక్యూమ్ క్లీనర్ తెచ్చే, మసిగిన్నెల దూడనీకే డిష్ వాషరు తెచ్చింది. మానవ సంబంధానికి ఎక్కువ బట్టలు ఉతికేట ఆమెకేమో బాగా దగ్గర తీసేది, గంటలోన ఫ్రంటులోడు గంటలోన ఉతికి చేతికిస్తున్నది. మానవ సంబంధాలు పెట్టుబడిదారు సమాజం, దోపిడి సమాజం సకల కళలను సకల మానవ జీవితాన్ని నాశనం చేస్తుంది. కంటికి కనపడకున్నా వీసే గాలి నిజం, వీణులు వినలేకున్నా అవని పరుగు నిజం, తనువుల దాగున్న సూర్యుని వేడి నిజం, నిజాలకే మసిబూసే క్యాపిటలిజం కాదు నిజం. భారతీయ ఆత్మ కళా సాహిత్యం కబీరు నామదేవ్. ఒక్కసారి కబీరు ఏ ఆనంద్ హై సంత్ కబీర్ మే, ఏ ఆనంద్ హై సంత్ కబీర్ మే, ఆనంద్ నాయి హమే అమీర్ మే ఆనంద్ నాయ్ పైసల్లో లేదు, సుఖ దుఃఖ మే సబ్కే సాత్ రహేగే అన్న కబీరు, రాముణ్ణి ఆత్మరాముడని పోయిన కబీరు, ముస్లిం హిందువులు భేదం లేదన్న కబీరు, ఇవాళ కబీరు యొక్క మాట నేరమైపోయే దుర్మార్గమైన సమాజంలో మనువాదం మన పైకి నెత్తిన తురుస్తున్నది. మనువాదం అంటే మనువు పుట్టిండో లేదని కాదు, ఒక మనిషిని తక్కువ చేయటం. ఒక మనిషిని అంబేద్కర్ బోధి నీడలో కొలువైన ఓముని, అంబేద్కర్ రాసిన బోధి నీడలో కొలువైన ఓముని, దళిత వాడలో కాదు వీధి వీధిలో నీ వెలుగే ఆమని, నీ అంతరంగమే కరుణకు ఆలయం వయా, అంబేద్కరాయితకర నిన్ను మరుమలేమయ, భరత జాతి ఖ్యాతి నీవయా. ఇది భారతీయులందరి సొత్తైన అంబేద్కరు, కబీరు, నామదేవ్, తుకారం, అక్కమాప్రభు, అల్లమాప్రభు, దాసమయ్య, ముకుందూరు పాట వారసత్వాన్ని పాదులేసి అక్షర జ్ఞానం వచ్చిన తర్వాత అక్షరాన్ని నిలుపుకోవడం చెప్పిన గద్దరను మొదలుకొని ప్రజల పక్షం ఉన్న వాళ్ళు మాకంటే గొప్ప వాళ్ళు, గొప్ప రచయితలు. మా పరిస్థితులు అవును ఏమేమో శాత కాదు, ఇళ్ళదు ఖర్చులు, కూసుంటే కుక్క బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, గంజాయి గాలి బుద్ధి, పైన సీకటిలుట్ట కింద సీకటిలుట్ట, నట్టనడు ఉన్న పొట్ట నడక కడ్డుకట్ట. మన బలహీనతలు, మన ఇష్టాలు, మన ఆసక్తులు సమాజాన్ని మేము గొప్పవాళ్ళు అంటలేము. నేనైతే అనుకోను నేను, ఎందుకంటే కిరీటమేమో భారమేమో ఉన్నది, దాన్ని కింద దెంగితే బరువు లేకుండా రాసిన నేను.
అంటే కింద వేస్తే అన్న ఇక్కడ చెప్పులు తెగిపోయిన మేలున్నాయి, ముళ్ళ తుప్పలేవో తెలిసిపోతున్నాయి. పాములు పుట్టలు హరిదాస నీకు పగదారులుగా హరిదాస. ఎవరు మనకు శత్రువులు కారు. చెట్లు సెలిమెలు నీకు హరిదాస, అవి చెలికాళ్ళు కావురా హరిదాస. వచ్చిపోయేటప్పుడు హరిదాస, అవి వద్దన్న ఎదురొస్తా హరిదాస. ఖచ్చితంగా మనకు ఇష్టం ఉన్నా లేకున్నా పల్లాండు నీ తిరుపా ఒక తిరుప్పాని వినొచ్చు, అది వినొచ్చు, ఓ శివతత్వం వినొచ్చు, ఒక అవన్నీ భారతీయ తత్వం. కానీ మనుషులను మతాలను సూఫీ గురువులు బందే నవాజులు అంటే అతను ఒక చేతుల ఖురాను మరో చేతుల గాయత్రిని ప్రజలకిచ్చి మత సామరస్యానికి పాటుపడ్డ గందే నవాజ్ పాట ఇవాళ మనం పాడాలి. విశ్వద్దీన్ ఉత్తరాస్పల్లి పీఠంలో విశ్వద్దీన్ ఒక చేత అష్టాక్షర మంత్రం మరో చేత ఖురాన్ పట్టుకొని వచ్చినారు ఈ మతాను. తర్వాత మా పిల్లలు కూడా దళితుల మధ్య కానీ వీళ్ళ మధ్య కానీ అనేక సమస్యలున్న సహనంతో ఉద్యమిస్తూ కలిసి ఉన్న బహుజనుడు. బహుజన సంస్కృతి అంటే కులాల సంస్కృతి కాదు, బుద్ధ భగవానుని సంస్కృతి, కబీర్ సంస్కృతి. ఓకే, మానవీయులం ఇది ఒకటి వాడి పని చేస్తే నాకు ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే అరే గల్లీ ఎన్నిసార్లు వచ్చింది అట్లంటే నాకు కొంచెం మానవీయుల మరువబో కన్నా కొట్టే సప్పట్లే, నాకేం సప్పట్లు కొట్టాలే కానీ కొట్టినా మీరు ఎగిరే పరిస్థితి కొట్టగాని. మానవీయుల మరువబో కన్నా మంచిని పెంచే మానవీయుల తలుపు మోరన్నా, నీకు నీవే ప్రియంబనుకుంటే, నీకు నీవే ప్రియంబనుకుంటే నిరతంబు నిన్నొక కంటగని పెట్టనెను బుద్ధుడు. ప్రజాయుద్ధమే నడిపయోధుండు తన పైన తానే యుద్ధమును ప్రకటించమనే మావో. అసలు మనిషి ముందు మారాలి ఎవడైనా సరే. ఇవాళ చైనాలో ఇన్నేళ్ల తర్వాత తియాన్మెన్ స్క్వేర్లో పిల్లలు మాకు కొన్ని స్వేచ్ఛ అడుగుతున్నాము, నాయకత్వం ఇట్లా ఎందుకంటే ఉద్యోగులు అడిగితే వాళ్ళ మీద బుల్డోజర్ నడిపడేసినారు. ప్రపంచం ఇంత క్రౌర్యంగా ఎందుకుందంటారు, చాలా క్రౌర్యం. అందుకే మావో తన మీద యుద్ధం చేసుకున్నాడు. విప్లవాలు కానీ భావాలు కానీ అమానుషమైనది ఏది విప్లవం కాదు. దయలేనిది, జాలి లేనిది, కరుణ లేనిది, బాధ్యతారహితం ఇదేది విప్లవం కానే కాదు. అది ఒక సుందరయ్య గారు, ఒక కబీర్, ఒక నామదేవ్, తుకారం, ఒక చంద్రరాశ్వరం, ఒక మహనీయమైన ఒక మల్లోదుల లాంటి వాళ్ళు ఒక మంచి ఆయన సాకేత లాంటి వాళ్ళు కనుక అందుకే మావో మాట అయిపోయినాను. రాజులు దొరలిచ్చే కాన్కల రాళ్ళ వలె విసిరేసి కొట్టి ఆకలితో వెళ్ళాడే పేదల సాధారణంగా కూన చేసుక వీధి వీధిన భిక్షమెత్తి దీనజనులకు పంచిపెట్టి బాధలతో విలపించే రోగుల సేవతో నా నయము చేసిన శ్రీడి సాయి మానవత బోధ. మత పరిధి దాటిన మత పరిధిలోని పరమ నైతిక భావనోరన్న కన్న కొడుకుల కన్న మిన్నగ కక్కడిని తానాదరించెను. మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నెరుక చేసెను. అచ్చమాంబ ఇల్లు చేరి ఆలమందలగాసినాడట. మఠం పెట్టుకుంటే పైసలు రావా? ఎందుకు పని చేసినంటే ఇప్పుడు మన పిల్లలు కూడా వీళ్ళ మీద నాకు ఎందుకు పనం అంటే వాళ్ళు ఏం చేసినా పని చేస్తుంటారు. ఉట్టే ఎవరి సొమ్ము మామూలు బతుకులు బతుకుంటారు, లేకుంటే రాయలేరు. వాళ్ళు మనల్ని అన్నారు అంటారు, అనాల కూడా. ఎవరు అనకుండా ఎట్టుంటాం? ఏ గాయం శిలకు తగిలితేనే రాళ్ళు లేకుండా మనం అంత పవిత్రం, అవతార పురుషులం ఏమన్నా పుణ్యాత్మ మనం. విమర్శలు చెయ్యాలి కూడా. ఎంత చేస్తే అంత ఈ ప్రపంచం బాగుంటుంది. నీతోనే పోతు
అచ్చమాంబా ఇల్లు చేరి ఆలమందలగాసినాడట, సుత్తి బారిస వట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని, మఠములని నెలకొలిపిలో కుల మైమలత భ్రమ పెట్టలేదు, వీర బ్రహ్మము యోగిరోరన్నా, నిరతంబు శ్రమతో త్యాగతత్వము నెరుకజేసన్నా. నిక్కమైన ప్రజల కవి వేమనకు జగమున ఎవడు సాటిరా, ఈ భోగ భౌతిక సుఖములు నా గోసిపాతకు సమముగావని, రాచమూకను నమ్మరాదని రాజ్యమును ఎదిరించి నిలిసి పాటలయ గతి కలిగినట్టి ఆట వెలదిల పద్యమల్లి, పుటకపు ప్రతి నీతి పైన ఈటలా వెల విసిరవేమన. అచలవాద యోగి వేమనరా, వేదనతో సమత భావనకు పునాదులేసెనురా. అంతపుర సౌఖ్యాల రోసి అట్టడుగు జనవాసాలకేగి, అంగుళీ మాలుండు దొంగకి సంగధమ్మము తెలిపి మార్చి, మంగళీ ఉపాలి చెన్నుడు వేసగైన ఆమ్రపాలిని సంగ ఆరామాలలో సద్దమ్మ పతబోధకుల చేసెను. సొంత ఆస్తి ఆశ సకల, సొంత ఆస్తి ఆశ సకల శోకములకు కారణం వనే ఆది సామ్యవాది బుద్ధుడు రో. అలనాడు జనహితమించి నిరతము పోరు చేసెనురా. అట్లా సమత వస్తది, రాజ్యం వస్తది, పదవి వస్తది, పేరు వస్తది, ఎవడు మనకు ఎదురు ఉండదు, లేని కానిపోని రోగం వస్తది. అప్పుడు ఎవ్వరు దిక్కురాని మనసుకెవ్వరు ఊరట. గోసిపాతతో రమణుడై వేదాంతుడై తను సర్వమెరిగిన జ్ఞాని అయి, శునకమున్న ఇస్తరాకులో ఎంగిలన్నము తిన్నడంట రమణుడు నిజమైన యోగిరా, ఆ రమణుడు నిజమైన హిందువురా. ఈ నామాలు పెట్టి ఎడగోపం వేసే ఈ పూజలతో మేమంత గొప్పని వారు ఎప్పుడు కాదు. తత్వవేత్తలు అంటే పెట్టోదని కాదు, రమణ మహర్షి, అరుణాచలం ఇది రావాలా, దళితులు రమణాన్ని మెచ్చుకోవాలా, అగ్రకులాల వాళ్ళు అక్కమాదేవిని మెచ్చుకోవాలి, అట్లా జరగాలి. మనము మనదే కరెక్ట్ అని అనుకోవద్దు. కమ్యూనిస్టులు ఈ దేశంలో ఉపనిషత్తులు చదవాలా, ఈ దేశంలో ఉన్న ఉపనిషత్తు తాత్విక వేదాంతులు మార్క్సిజంలోని అన్యాయాలను నశించే మహోన్నతమైన ప్రతిఘటన తాత్విక సిద్ధాంతాలను చదువుకోవాలి. శాశ్వత సత్యం బ్రహ్మ పదార్థం ఏది నిరూపణ కాలేదు ఇంకా. ఎప్పుడు ఈ ప్రశ్నలు ఉంటాయి కనుక